అంత్య దినాల్లో దయ్యాల బోధ యందు మనుషులు నమ్మకం ఉంచుతారు. అలాంటివి ప్రజలకి ఇంపుగా ఉంటే అలాంటి ప్రజలు దొరద చెవులు గల వారే బాగా వింటారు. అలాంటివి ఈ రోజు మన తరాల్లో ఎక్కువైపోయాయి. మరి వాటిని గురించి మాట్లాడవలసిన బాధ్యత మాకు ఉందా అంటే ఉంది. మరి చాలా సంఘాలు ఉన్నాయిగా, అవన్నీ ఎందుకు మాట్లాడవంటే మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ రాయితీ రెవెన్యూలు తగ్గిపోతాయని మాట్లాడరు. వాళ్ళు ఎందుకు మాట్లాడరు అంటే, నేను చెప్పానుగా గతించిన వారం చాలా కసిగా వాళ్ళకు ఉండాలని ఒక పదాన్ని నేను ఉపయోగించాను. దెలీల తోడ మీద సంసోను జోగినట్టుగా ఈరోజు చాలా సంఘాలు నిద్రలో జోగుతూ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు వస్తారు సంఘానికి, 4 పాటలు పాడుకుంటారు, అది వర్షిప్ అంటారు. వర్షిప్ చేయొద్దని అంటలేదు, వర్షిప్ అంటారు. 4 మాటలు వింటారు. చేయాల్సిన ప్రార్థనలు ఏమైనా ఉంటే చేయించుకుని ఇంటికి వెళ్ళిపోతారు, అక్కడితో వదిలేస్తారు. ఏదనంటే ఈ మధ్యకాలంలో ఒక వింతైన సంగతి నేర్చుకున్నారు, అన్నీ దేవుడే చూసుకుంటాడండి. మరి నువ్వేం చూస్తావు? టీవీ చూస్తావు ఇంటికి వెళ్ళి? అన్నీ దేవుడే చూసుకుంటాడంటే మరి అపోస్తలులు ఏం చేశారు? ఫైట్ చేశారు.